స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా జాంబీ రెడ్డి ఆ తర్వాత రూపొందిన రెండవ చిత్రం హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 350 కోట్ల రూపాయల వసూలు సాధించి నిర్మాతకు, బయ్యర్లకు భారీ లాభాలను అందించింది. రికార్డులే కాదు, అవార్డుల విషయంలోనూ హనుమాన్ సత్తా చాటింది. ఈ చిత్రంలో నటనకు గాను 2 రోజుల క్రితం దాదాసాహెబ్ ఎంఎస్కే ట్రస్ట్ 2024 ఆయనను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో తేజ సజ్జాను ఉత్తమ నటుడిగా ప్రకటించారు. తద్వారా హనుమాన్ చిత్రానికి వరుసగా 2 ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు తేజ సజ్జా. ఈ మూవీలో హనుమంతు పాత్ర కోసం ఎంతో కష్టపడ్డ ఈ కుర్రాడు దానికి తగ్గ ప్రతిఫలం పొందాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించిన తేజ సజ్జా ఎన్నో చిత్రాల్లో స్టార్ హీరోలకు కొడుకుగా లేదంటే స్టార్ హీరో చిన్ననాటి పాత్రలు చేశాడు. చిన్న వయసులోనే నంది అవార్డు సహా పలు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు. జాంబీ రెడ్డితో హీరోగా పరిచయమైన తేజ సజ్జా ఆ వెంటనే అద్భుతంలో నటించాడు. అనంతరం ప్రశాంత్ వర్మతో జతకట్టి హనుమాన్ చేశాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నెక్స్ట్ హనుమాన్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యేలా ఉండడంతో కార్తిక్ కట్టమనేని దర్శకత్వంలో వీరాయి చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇందులో దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారని ఫిలిం నగర్ లో టాక్. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా జాంబీ రెడ్డి ఆ తర్వాత రూపొందిన రెండవ చిత్రం హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 350 కోట్ల రూపాయల వసూలు సాధించి నిర్మాతకు, బయ్యర్లకు భారీ లాభాలను అందించింది. రికార్డులే కాదు, అవార్డుల విషయంలోనూ హనుమాన్ సత్తా చాటింది. ఈ చిత్రంలో నటనకు గాను 2 రోజుల క్రితం దాదాసాహెబ్ ఎంఎస్కే ట్రస్ట్ 2024 ఆయనను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో తేజ సజ్జాను ఉత్తమ నటుడిగా ప్రకటించారు. తద్వారా హనుమాన్ చిత్రానికి వరుసగా 2 ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు తేజ సజ్జా. ఈ మూవీలో హనుమంతు పాత్ర కోసం ఎంతో కష్టపడ్డ ఈ కుర్రాడు దానికి తగ్గ ప్రతిఫలం పొందాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించిన తేజ సజ్జా ఎన్నో చిత్రాల్లో స్టార్ హీరోలకు కొడుకుగా లేదంటే స్టార్ హీరో చిన్ననాటి పాత్రలు చేశాడు. చిన్న వయసులోనే నంది అవార్డు సహా పలు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు. జాంబీ రెడ్డితో హీరోగా పరిచయమైన తేజ సజ్జా ఆ వెంటనే అద్భుతంలో నటించాడు. అనంతరం ప్రశాంత్ వర్మతో జతకట్టి హనుమాన్ చేశాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నెక్స్ట్ హనుమాన్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యేలా ఉండడంతో కార్తిక్ కట్టమనేని దర్శకత్వంలో వీరాయి చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇందులో దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారని ఫిలిం నగర్ లో టాక్. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా జాంబీ రెడ్డి ఆ తర్వాత రూపొందిన రెండవ చిత్రం హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 350 కోట్ల రూపాయల వసూలు సాధించి నిర్మాతకు, బయ్యర్లకు భారీ లాభాలను అందించింది. రికార్డులే కాదు, అవార్డుల విషయంలోనూ హనుమాన్ సత్తా చాటింది. ఈ చిత్రంలో నటనకు గాను 2 రోజుల క్రితం దాదాసాహెబ్ ఎంఎస్కే ట్రస్ట్ 2024 ఆయనను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో తేజ సజ్జాను ఉత్తమ నటుడిగా ప్రకటించారు. తద్వారా హనుమాన్ చిత్రానికి వరుసగా 2 ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు తేజ సజ్జా. ఈ మూవీలో హనుమంతు పాత్ర కోసం ఎంతో కష్టపడ్డ ఈ కుర్రాడు దానికి తగ్గ ప్రతిఫలం పొందాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించిన తేజ సజ్జా ఎన్నో చిత్రాల్లో స్టార్ హీరోలకు కొడుకుగా లేదంటే స్టార్ హీరో చిన్ననాటి పాత్రలు చేశాడు. చిన్న వయసులోనే నంది అవార్డు సహా పలు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు. జాంబీ రెడ్డితో హీరోగా పరిచయమైన తేజ సజ్జా ఆ వెంటనే అద్భుతంలో నటించాడు. అనంతరం ప్రశాంత్ వర్మతో జతకట్టి హనుమాన్ చేశాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నెక్స్ట్ హనుమాన్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యేలా ఉండడంతో కార్తిక్ కట్టమనేని దర్శకత్వంలో వీరాయి చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇందులో దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారని ఫిలిం నగర్ లో టాక్.